సో హలో ఆల్ ఎవ్రీవన్. సో ఈ రోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్ కొనుక్కున్నాను అనమాట. ఏంటి అంటే చాలా మంది సజెస్ట్ చేశారు, మీ వీడియోస్ బాగుంటాయి, కంటెంట్ బాగుంటుంది, కానీ వాయిస్ ఒక్కొక్కసారి చాలా లో ఉంటుంది, అర్థం అవ్వదు, వినపడదు. సో మీరు వాయిస్ ఇంప్రూవ్ చేయండి అని చాలా మంది అన్నారు. సో వాళ్ళందరి మాట విని వాయిస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి నేను అట్ లాస్ట్ ఒక ఎక్స్టర్నల్ మైక్ తీసుకున్నానండి, డిజిటెక్ వాళ్ళది, అమెజాన్లో. సో ఈ డిజిటెక్ రివ్యూస్ చూసాను కొనే ముందు, చాలా చాలా బాగున్నాయి రివ్యూస్ అనేది, యూట్యూబర్స్కి చాలా బాగుంటుంది, హెల్ప్ అవుతుంది అని చాలా మంది అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి సరే చూద్దాము, మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కదా, వాళ్ళందరినీ సాటిస్ఫై చేద్దామని చెప్పేసి కొనుక్కున్నాను అనమాట. అండ్ వావ్, ఎంత క్యూట్గా ఉంది బాక్స్ చూడండి, డిజిటెక్, సో క్యూట్, నైస్ బాక్స్. సో ఇప్పుడు ఇందులో మనకి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. వావ్, छोटा सा పౌచ్, ఇందులో 3 ఉన్నాయి. ఇంటే ఏంటేంటో చూసేద్దాం ఒకసారి. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రాన్స్మిటర్, అండ్ ఇది ఒక ట్రాన్స్మిటర్. ఇక్కడ మనకి 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి, ట్రాన్స్మిటర్. అండ్ ఇది వచ్చేసి రిసీవర్. ఈ రిసీవర్ వచ్చేసి మనం ఫోన్కి కనెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మనం జస్ట్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, మనకి కాలర్ కన్నా అండ్ షర్ట్ కన్నా ఇలా ప్లేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిపైన మనకి డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, బ్యాటరీ ఒకటి, స్విచ్ ఆన్ ఒకటి, అండ్ ఇంకోటి వాయిస్ రికార్డర్ ఒకటి, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఒకసారి. దీంతో పాటు ఇంకేమేమి ఇచ్చారు మనకి ఇందులో, దీంతో పాటు అండ్ మనకి వాయిస్ రిడక్షన్ కోసం ఈ బడ్స్ కూడా ఇచ్చారనమాట. సో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఎంత బాగుంది సాఫ్ట్గా. సో ఇది వచ్చేసి మనం దీనికి ఫిక్స్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అనేది మేము మీకు చెప్తాను ఇప్పుడు, హౌ టు ఫిక్స్ ఇట్ అనమాట ఇది. అండ్ దీంతో పాటు మనకి వచ్చేసి అండ్ ఒక కేబుల్, ఈ ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు అంటే, సో మనకి ఇలా ఇయర్ ఫోన్స్ కూడా 2 ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఎందుకు ఇచ్చారంటే మనం ట్రాన్స్మిటర్ పెట్టుకుంటాం కదా ఇక్కడ, సో వాయిస్ అనేది రికార్డ్ అవుతుందా లేదా అని నాకు తెలిసి వినడానికి అనుకుంటాను. సో 2 ఇయర్ ఫోన్స్ ఇచ్చారనమాట మనకి. ఈ ట్రాన్స్మిటర్కి ఇక్కడ మనకి స్లాట్ ఉందనమాట ఇయర్ ఫోన్ ప్లగ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ప్లగ్ చేసుకొని వినడానికి మనకి రికార్డ్ అవుతుందా లేదా, క్లారిటీగా ఉందా లేదా అనేది. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఒకటి. అండ్ ఇలా డిఫరెంట్ కేబుల్స్ ఉన్నాయి ఇందులో. ఏంటి అనేది నేను ఒకసారి ఫస్ట్ ట్రై చేస్తే తప్ప చెప్పలేను. సో ఇందులో అన్ని ఓపెన్ చేశాను అనమాట వైర్స్. ఇందులో చాలా వైర్స్ ఉన్నాయి, ఏంటి అనేది. సో ఇది వచ్చేసి మనకి ఇది ఇక్కడ రాస్తుంటుంది మనకి క్లియర్గా. సో ఇక్కడ మనకి ఫోన్ ఛార్జింగ్ అని రాస్తుంది. ఇది వచ్చేసి మనం ఫోన్ నుంచి అండ్ ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది మనకి ట్రాన్స్మిటర్ ఉంది కదా ఇక్కడ, ఈ ట్రాన్స్మిటర్ అండ్ మనం ఫోన్ ఇలా కనెక్ట్ చేసుకొని ట్రాన్స్మిటర్ నుంచి మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను, ఈ ఫోన్కి ఇలా కనెక్ట్ చేసుకుంటున్నాను, ట్రాన్స్మిటర్ టు ఫోన్ ఇలా కనెక్ట్ చేసుకోవాలి ఇది. అండ్ మనకు ఆన్ అయిపోయింది చూడండి. అండ్ ఇది ఇట్లా మనకి రిసీవర్స్, ఈ ట్రాన్స్మిటర్స్ మనము ఛార్జింగ్ చేసుకోవడానికి ఇలా ఉంది అనమాట. ఈ 2 వైర్స్ కనెక్ట్ చేసేసి ఈ ట్రాన్స్మిటర్స్ అనేది మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, సిస్టమ్కి పెట్టుకొని, సిస్టమ్ కన్నా డైరెక్ట్ ఛార్జింగ్ పాయింట్ కన్నా పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇది ఛార్జ్ అయి ఉన్నాయి. సో మళ్ళీ మనకు ఒకసారి ఛార్జింగ్ అయిపోయాక వీ కెన్ యూజ్ ఇట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి రిసీవర్ ఛార్జింగ్ అనమాట, రిసీవర్ ఛార్జ్ చేసుకోవడానికి. ఆండ్రాయిడ్ ఫోన్కి సపరేట్గా చూసారు కదా, అండ్ ఇది ఐఫోన్ వాళ్ళకి, ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇది అనమాట. సో అన్నీ మనం ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్. సో ఎలా యూజ్ చేయాలి ఇది, ఫస్ట్ మనం మైక్ యూజ్ చేయాలంటే మనకి ఫోన్లో ఖచ్చితంగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. యాప్ వచ్చేసి ఓపెన్ కెమెరా యాప్ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేశాక ఇందులో సెట్టింగ్స్కి వెళ్ళేసి సెట్టింగ్స్లో వీడియో సెట్టింగ్స్, ఈ వీడియో సెట్టింగ్స్లో ఆడియో ఉంటుంది మనకి ఇక్కడ, ఆడియో సోర్స్లో ఎక్స్టర్నల్ మైక్ అన్నాడు. సో కనెక్ట్ అయిపోయింది, ఎక్స్టర్నల్ మైక్ అనేది కనెక్ట్ అయిపోయింది, చూసుకోండి ఒకసారి. ఎక్స్టర్నల్ మైక్ F% ఎస్ కనెక్ట్ అయిపోయింది. ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి మనం ఇప్పుడు ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. పవర్ బటన్ అనేది కింద ఉంటుంది చెప్పాను కదా. సో పవర్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయిపోయింది అనమాట. సో బ్యాటరీ అనేది ఉంది మనకి, అండ్ ఇది మైక్ అనేది ఆన్ ఉంది. అండ్ ఇప్పుడు మనం ఎట్లా పేర్ చేసుకోవాలి దీన్ని, మన రిసీవర్ ఆన్ అయిపోయింది కదా. సో ట్రాన్స్మిటర్కి, సో ఇది మీరు చూసారు కదా ఇక్కడ పేర్ అనేది అయిపోయింది. ఇంతకుముందు ఆన్ చేయగానే ఏమైంది, ఈ బ్యాటరీ అనేది అండ్ ఇంకా మైక్ అనేది స్టేబుల్గా ఉన్నాయి, ఈ మధ్యలో బటన్ మాత్రం ఇలా బ్లింక్ అవుతుంది కదా. ఒక్కసారి పేర్ అయితే మాత్రం మనకి ఇలా
ఫిక్స్ అయిపోయి ఉంటుంది లైట్. సో ఇప్పుడు మనకి ఇది ఆన్ ఉన్నట్టు. సో నేను ఇప్పుడు దీన్ని ఇలా ఫిక్స్ చేసుకుంటాను నా టీషర్ట్కి. నా టీషర్ట్కి ఫిక్స్ చేసుకున్నాను ఇది. అండ్ ఇప్పుడు మనం గింబెల్ యూస్ చేస్తే, గింబెల్ లేదంటే ట్రైపాడ్, ఇది ఒక్కటి దానికి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు మన గింబెల్ కన్నా ట్రైపాడ్ కన్నా ఫిక్స్ చేసేసుకొని. అండ్ ఎలా యూజ్ చేయాలి, కెమెరా ఆన్ చేసాం కదా, కెమెరా ఆన్ చేసేసి మన ఓపెన్ కెమెరాలో వీడియో మోడ్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. సపోజ్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినపడుతుందా మీకు? ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది చూసుకున్నాం కదా ఎలా ఉంది, ఒకసారి చూద్దాం. ఒకసారి మనకి వాయిస్ అనేది ఎలా రికార్డ్ అయింది ఏంటి అనేది ఒకసారి నేను గ్యాలరీలో వెళ్ళి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వాయిస్ అనేది వస్తుందో మీకు రాదు, ఎందుకంటే ఇది ఇంకా కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీకు వాయిస్ అనేది బయటికి రాదనమాట. ఒకసారి ఇది నేను తీసేస్తున్నాను, ప్లగ్ తీసేసాను కదా. సో ఇప్పుడు మనం వాయిస్ అనేది విందాము ఎలా ఉంటుందో. రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినపడుతుందా మీకు? సో చూడండి ఎంత క్లియర్గా ఉంది, వాయిస్ మాత్రం బాగుంది, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. మీకు ఇంకా వాయిస్ అనేది క్యాన్సిలేషన్ అవ్వాలి అంటే మాత్రం మనం ఇది యూజ్ చేయాలి. దీనికి ఇది యూజ్ చేస్తే మైక్ వాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా చాలా అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. సో ఇలా మనం ఫిక్స్ చేసేసుకుంటే, దీనికి మధ్యలో మనకి స్లాట్ అనేది ఉందన్నమాట. ఇది దీనికి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే ఇలా మనకి ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రావెలింగ్ అప్పుడు ఎక్కడైనా మనకి బయట నాయిస్ వినపడకూడదు, బస్సెస్ వెహికల్స్ అన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటే మనకి నాయిస్ అనేది ఎక్కువ క్యాన్సిలేషన్ అవుతుంది. నాయిస్ బటన్ ఎప్పుడు ఇక్కడ ఆన్ అయ్యి ఉండాలన్నమాట. ఇది ఉంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా. అండ్ ఇప్పటి నుంచి నా నెక్స్ట్ వీడియోస్ అన్ని నేను మైక్ యూజ్ చేసి చూస్ చేస్తాను. సో ఎలా ఉంది మీకు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకేమైనా మీకు నేను చెప్పిన ఫీచర్స్ కాకుండా ఇంకేమైనా ఫీచర్స్ మీకు తెలుసుంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ నేను చెప్పింది నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ అందరి కోసం నేను మైక్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి నా వీడియోస్ మీకు ఎక్కువ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.